బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కలరాస్తుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గాజులపల్లి, దొమ్మహట, ముత్యంపేట, సూరంపల్లి గ్రామాల్లో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మండల పార్టీ అధ్యక్షులు పడలరాములు ఆధ్వర్యంలో కొనసాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారులను అవమానపరచడం హేనీయమన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ రాంపూర్ భాస్కర్, పార్టీ ఉపాధ్యక్షుడు మధ్యల స్వామి, ఎస్సీసెల్ అధ్యక్షులు బండారులాలు, కర్నాల శ్రీనివాస్, కనకయ్య, నాయకులు దశరథ్ రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశం, వేణుగోపాల్, భద్రయ్య పాల్గొన్నారు. స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా నియమితులై 100 సంవత్సరాలు పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా ప్రజలందరూ రాజ్యాంగ హక్కుల్ని పొందుతున్న తరుణంలో కొన్ని పార్టీలు, ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఆ మహాత్ముల ఆశయాల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజల హక్కుల్ని కాలరాసి కార్పొరేట్ రంగానికి ఈ దేశ సంపదను దోచిపెట్టాలని చూస్తున్న ఈ తరుణంలో ఒక భారత పౌరుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉంది. కాబట్టి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ హక్కుల్ని కాపాడతామని భారత పౌరులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతినబూని ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న ఏ పార్టీ అయినా, ఏ వ్యవస్థనైనా ఎదుర్కొంటాం. ప్రజలు స్వేచ్ఛగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో ఈరోజు ప్రజలకు రిజర్వేషన్స్ కావచ్చు, ఇంకెన్నో హక్కులు వాళ్ళకు అందుతున్నాయి. మరి వాళ్ళకు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంఘటితమై భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన గత 10 సంవత్సరాలలో ఏ విధంగా ఉండే పాలన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సంవత్సరం పాలననే ఇక్కడ ఉన్న శాసనసభ్యులే కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే మన ప్రజాపాలన ఏ విధంగా ఉందో మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. ఏకకాలంలో భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేసినాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాము. మళ్ళీ ఈ మధ్యనే గ్యాస్ రేటు బీజేపీ పెంచిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది చరిత్ర కాంగ్రెస్ పార్టీ.